సార్, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయంలో ఇక అరెస్టుల పర్వం మొదలైనట్టేనా? మొదలైందండి. ఎప్పుడోనే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ దాడి విషయంలో అసలు కేసే బుక్ చేయలేదు గతంలో. ఆ దాడి జరిగిన తర్వాత ఎదురు దాడి వీళ్ళ మీద పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళ మీద పెట్టారు, అరెస్ట్ కూడా చేశారు. అదే కేసు మళ్ళీ అది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది. దాని మీద కూడా అంతే. దాడి వచ్చి ఇంటి దగ్గర దాడి చేసి పైగా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మళ్ళీ ఇది కేసు పెట్టారు. అది అప్పుడు నామమాత్రంగా రిజిస్టర్ అయిన కేసులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దాని మీద కేసుని రివైవ్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. అది కోర్టుకి దాని మీద ముద్దాయిలుగా కొంతమంది ఉన్నారు. అంటే ఏది జరిగినా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి చెలరేగిపోయిన వ్యక్తులు. అంటే వీళ్ళు చెలరేగిపోవటం అంటే మైక్ ఉందని చెప్పి ముందుకు రావటం, మైక్ దగ్గరకు వచ్చి అవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ పార్టీ నాయకుల మీద పెట్టరేగిపోవటం, కార్యాచరణలో కూడా దిగారు. అంటే బెదిరించడం అన్నమాట. అల్లకొల్లో పార్టీ ఆఫీస్నే ధ్వంసం చేశాం, ఎవడేం చేశాడు చూసుకోండి అన్నట్టు. ఇదేమి దొమ్మి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం, ప్రతిపక్షం, వాళ్ళు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, ఈ రెండు అధికార ప్రతిపక్షాలు. ఆ రాజ్యం ఇప్పుడు నీదైతే రేపు వాళ్ళది కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే రేపు ఇంకొకళ్ళది ఎవరిది అవుతుందో, రేపు వైఎస్ షర్మిల వస్తున్నాయి ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడైనా కానీ అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి చర్య తీసుకునేటప్పుడు అన్ని చట్ట ప్రకారం తీసుకుందాం, మనం ఊరికనే ఫాల్స్ కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చేయొద్దు, ప్రజల్లో పలసన కావద్దు అని కార్యకర్తలందరికీ చెప్పేది. ఇప్పుడు ఒక దొమ్మి చేస్తారండి, వెళ్ళి ఐసీపీ కార్యకర్తల మీద అధికారం ఉంది కదా అని చెప్పి విరుచుకుపడి కొడతారు. ఆ కొట్టినప్పుడు మరి గతంలో అయితే ఈ రుజువులు అయ్యి చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు వీడియో కెమెరాలతో లైవ్ చూపిస్తున్న కాలంలో అవన్నీ వీడియోల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నప్పుడు ఏ విధంగానైనా కానీ అది రుజువు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళంతా దొరికిపోయారు. ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు అవి అన్నీ రికార్డ్ అయిపోయి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, కాల్ డేటా ఎక్కడెక్కడ ఎవరు కాల్ చేసుకున్నారు, ఇలా దొరికిపోయారు. పలకరించడానికి వచ్చాను, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు సాగుతాయి. ఆ పోలీస్ అధికారుల్లో కూడా ప్రతిస్పందన అంటే సహజంగా ఒక మనిషి యాక్షన్కి రియాక్షన్, ఎవరో మాట్లాడారో అందుకని చెప్పి ప్రతిచర్యగా వచ్చిన స్పందన అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడున్న డీజీపీలు వాళ్ళు ఇట్లాంటి చర్యలన్నింటినీ కూడా. జోగి రమేషే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి, మాట్లాడటానికి వచ్చి పార్టీ ఆఫీస్ని బాగా కొడతారా, మరి ఇంటి గేట్లను బాగా కొడతారా? అలా చేయరు కదా. దీంట్లో జోగి రమేష్ మినిస్టర్ అయ్యాడు. మరి లేళ్ల అప్పిరెడ్డి ఇప్పటి వరకు ఫ్లోర్ లీడర్ ఆ పార్టీకి. మళ్ళీ చిన్న చిన్న కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆనందాన్ని అనుభవించాడు తన అధికారంలో ఉన్న కాలంలో. ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళకి మంచి పదవులు ఇవ్వటం ద్వారా. ఎందుకంటే దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళాడు, ఆయన దీంట్లో ముద్దాయి. ఇక అవుతూ శ్రీనివాసరెడ్డి, వాళ్ళకి విజయవాడ మేయర్, డిప్యూటీ మేయర్ భర్త, ఆయన ఒక పదవిలో కూడా ఉన్నాడు. ఇలా చాలామందిని ఈ కేసులో రిజిస్టర్ చేశారు. నందిగం సురేష్, అతను రాజధాని ప్రాంతంలో, అసలు ఇక్కడ రాజధాని వద్దని చెప్పి ఉద్యమం చేసిన వ్యక్తి. ఆయన బాపట్ల ఎంపీ. అంటే ఆయన కూడా నోరు ఏది అంటే ఇవన్నీ కూడా, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ కార్యకలాపాలు చేశారు. ఇది ఏ విధంగానూ ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు ఉపయోగపడని అంశాలు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద, ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయటం అంటే, మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులు ఎన్నో చూస్తుంటారు. అది చేసిన ఏ ఉద్యమమైనా
వేరే ఆంధ్రప్రదేశ్లో మరి చాలా గొడవలు అయితే పరిటాల రావు గారు చనిపోయిన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి, ఆ కేసులన్నీ కూడా ఓవర్ నైట్ ఏమి ఎత్తేయరండి. ఆ కేసులు జరుగుతూనే ఉంటాయి, ఎత్తేయడానికి కూడా లేదు. మీరు ఒకసారి కేసు పెట్టిన తర్వాత ఎత్తేయాలంటే చాలా పెద్ద తతంగం. రైల్వే కేసుల్లో బాబ్లీ విషయంలో మహారాష్ట్రలో కేసులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఆయన తర్వాత ఒక సీఎం కూడా అయ్యారు, అయినా కూడా ఆయన ఏం ఎత్తేయలేదే. ఆ కేసు జరుగుతూ ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వీళ్ళంతా కూడా ఆ కేసులో ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సి వస్తాను. అందుకని చెప్పి ఎప్పుడైనా కానీ ఈ వివాదాల్లో, ఈ కేసుల్లో అడ్డంగా ఇరుక్కుపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కెమెరాలు, విజువల్ కెమెరా, సీసీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ అంతా భద్రంగా ఎవరు చేశారు, ఏం ఎస్టాబ్లిష్ చేయటం కోసం, ఇంకా వీళ్ళని ప్రేరేపించింది ఎవరు, ఎక్కడ సమావేశం అయ్యారు, ఎవరు ప్రేరేపించారు అనే దానికోసం కూడా ఇన్వెస్టిగేషన్ అది జరుగుతూ ఉంది. సహజంగా వీళ్ళు ఏం చెప్తారంటే, ఇవాళ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చెప్తారు, మాకు తెలియదు, మేము మర్చిపోయాము. ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్ అందరూ కూడా, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాకు తెలియదు అప్పుడు ఏం జరిగింది, స్వయంగా ఆయన పగలగొట్టింది తెలుస్తూ ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ జైలు ఎదుట చెప్పినా ఆయన విచారణలో చెప్పిన మాటలు అవి. ఇవన్నీ కూడా కోర్టులో కూడా పరిగణించవు. సాక్షి వేరే కార్యక్రమం ద్వారా అతన్ని విచారించమని అంటారు. ప్రస్తుతానికి నోటీస్ ఇచ్చి పంపించిన వీళ్ళందరూ కూడా పరారులో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు తలసల రఘురాము, జోగి రమేష్, పానుగంటి చైతన్య, లేళ్ల అప్పిరెడ్డి, మరి దేవినేని అవినాష్, వీళ్ళంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు చలరేగి మాట్లాడేవాళ్ళు, చలరేగిపోయారు. వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపు అందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు ఆ కర్మ పట్టింది అంటే దానికి వాళ్ళు చేసిన పని అలాంటిది. ఇప్పుడు భయం, ఒక రాజకీయ ఒక అప్రయత్నంగా వెలిగాం. మరి వీళ్ళంతా కూడా విజయవాడ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే. మరి ఇటీవల వరదల్లో బెదవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఒక్కడు కూడా ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే కనిపిస్తే ఎక్కడ అరెస్ట్ అవుతారని. కొంతమంది అయితే అసలు ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి కూడా ప్రజా జీవితంలో వచ్చి బయటకు వచ్చి మాట్లాడటం అనేది జరగలేదు. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని గాయబ్. ఆయన సాక్షాత్తు వారి నాయకుడే లండన్ వెళ్ళిపోతా ఉన్నారు. ఇంక వీళ్ళదే ఉంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని, ఎందుకంటే రిలీఫ్ రాల, హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్లో రిలీఫ్ రాలేదు, సుప్రీంకోర్టుకి వేసుకునే అవకాశం కూడా హైకోర్టు ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎస్కేప్ అయ్యి ఎప్పుడో ఒకసారి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు, ఆ తలుపు కూడా తడతారు. పెద్ద పెద్ద లాయర్లని పెట్టుకోగలుగుతారు. ఎందుకనంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నాయకులంతా కూడా బాగా ఆర్థికంగా బలపడిన నాయకులు కాబట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోగలుగుతారు, కొంత ఎదుర్కోగలుగుతారు ఈ కేసుని. తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద పెట్టి కేసుని ఎదుర్కోగలుగుతారు. కాకపోతే ఏంటంటే టైం స్లోగా కోర్టుల్లో అలా జరుగుతూ ఉంటాయండి. ఏది ఏమైనా రాజకీయాల్లో అనైతికమైన చర్యలు, ఇలాంటి అనైతికమైన చర్యలు చేస్తే శాస్తి అనుభవించక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.